మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. ముందుగా రామశ్రీ గారు, ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీ గాట్ గుడ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ టుడే. ఆగస్ట్ రేట్స్ ఈ మంత్ లాస్ట్ డే చెప్తారా? బాలకృష్ణ గారు, లేదన్నా కొంచెం ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, పని ఒత్తిడిలో ఉంది. వీడియో చేయడానికి నాకు మెయిన్ ఆరోగ్య సమస్యలు ప్లస్ పని ఒత్తిడి. కొల్లా మునేశ్వరరెడ్డి గారు, అన్న ఐఎమ్ ఈశ్వరరెడ్డి అన్న, మదనపల్లి పెరుగుతుంది, అంగళ్ళు పెరుగుతుంది, కానీ పలమనేరు ఏమైంది? మండి వాళ్ళు పంట చేస్తే తెలుస్తుంది. సయ్యద్ అన్న, మీరైనా చెప్పండి యువర్ స్వీట్ కామెంట్స్. మదనపల్లిలో ధర పెరుగుతుంది, అంగళ్ళు ధర పెరుగుతుంది, కానీ మా పలమనేరులో మాత్రం ధరలు పెరగడం లేదు. మీరైనా చెప్పండి మండి వాళ్ళకు అని ఈశ్వరరెడ్డి గారు కామెంట్ పెట్టారు. అన్న, పలమనేరు నుంచి ఎక్స్పోర్ట్ కాయలు కావడం లేదు, అంతా అక్కడ కలదకాయలు వస్తున్నాయి, తమిళనాడుకి మాత్రమే పెడుతున్నాయి. దానివల్ల ధర తమిళనాడు బట్టి మీ పలమనేరు మార్కెట్, పొంగనూరు, మద్రాసు, వీకోట ఇవన్నీ మద్రాసు బట్టి బేస్ ఇవి. అక్కడ ఎక్స్పోర్ట్ టమాటాలు లేవనుకుంటాను, దూరకాయలు. దానివల్ల ధరలు వెళ్ళడం లేదేమో కనుక్కుంటానని. ఈ మధ్య నేను అన్ని మార్కెట్ ధరలు చెప్పడం లేదు కాబట్టి పలమనేరు పైన నాకు అవగాహన లేదు. రేపటి నుంచి ప్రయత్నిస్తాను. ఇక మనం మరొక పరిశీలిస్తే బాబా ఫకరుద్దీన్ గారు, అస్సలం అయికం బే, వాలేకుం సలాం. నెట్ రాతలు అంటున్నారన్న, వేలం పాటలు కూడా కలికిరి ధరలను చెబుతున్నదన్న. ఇవి నెట్ రైతులు రాసిన రాతలు. మామూలుగా అన్ని మార్కెట్లో కూడా కలకడ, మదనపల్లి, గురంకొండ, అంగళ్ళు అన్ని మార్కెట్లో కూడా వేలం పాటలకి ధర తగ్గించి రాస్తారన్న. నేను కలికిరి ధరలు చెబుతున్నాను, అవి నెట్ రాతలు. వేలం పాటలు అయితే ఎక్కువగా ఉంటుంది, 300 అంటే 30-40 రూపాయలు ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గించి రాస్తారు. దాన్ని నేను నెట్ రాతలు అంటున్నాను. నెట్ రాతలు అంటే రైతుకి ఇచ్చే పట్టి ధరలు అవి. మామూలుగా ఈ అన్ని మార్కెట్ చెప్పిన మార్కెట్ అన్నింటిలో కూడా వేలం పాడిన పాటకి రాతకి వ్యత్యాసం ఉంటుంది. ఏటీపీ 450 టాప్. మహేష్ గారు, నిజమే అన్న, ఇవాళ అనంతపురం ధర కాస్త పెరిగింది. నేను ఉదయం వీడియో అప్లోడ్ చేసే సమయానికి దాని టాప్ ధర 410, 420 మాత్రమే. ఆ తర్వాత ధర పెరిగింది. ఇక వినోద్ కుమార్ గారు, 2024 మినిమం రేట్ బిగ్ బాక్స్ 400 నుంచి 600 ఎం మదనపల్లి అండ్ కోలార్ స్మాల్ బాక్స్ 300 నుంచి 400 గ్యారంటీ బ్రదర్స్. చాలామంది ధరలు ఎలా ఉంటే ఆందోళన చెందుతున్నారు. దానికైనా 2024 ఈ సంవత్సరం పూర్తిగా, ఇది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా పెద్ద బాక్సు 400 నుంచి 600, కోలార్లో చిన్న బాక్సు 300 నుంచి 400 ఖచ్చితంగా ఉంటుందని వినోద్ కుమార్ గారు రైతులకు భరోసా ఇస్తున్నారు. ఇక మనం మరొక పరిశీలిస్తే ఆగస్టు రేట్స్ చెప్పడానికి సయ్యద్ బాయ్ ఎందుకు సంకోచిస్తున్నారు? సంకోచం ఏమీ లేదన్నా. ఇప్పుడు ఇందాక విధులు చెప్పడం జరిగింది, ఆరోగ్య సమస్యలు ప్లస్ పని ఒత్తిడి. రామశ్రీ గారు, మేబీ ప్రైస్ ఆఫ్ టమోటాస్ విల్ ఫాల్, హూ నోస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ కమింగ్ డేస్, నో వన్ ఇస్ గాడ్. బహుశా ఆయన నా గురించి చెప్పారు. సయ్యద్ బాయ్ రేట్లు చెప్పకపోవడం కారణము ధరలు తగ్గుతాయని చెప్పి. ధరల విషయంలో ఎవరు చెప్పలేము, నో వన్ ఇస్ గాడ్, ఇక్కడ ఎవరు దేవుళ్ళు లేరు అని రామశ్రీ గారు రిప్లై ఇచ్చారు. అలా ఏమి కాదన్నా, చెప్పాల్సిందే. రేపు ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. వినోద్ కుమార్ గారు, అన్న మీకు కూడా శ్రావణ మాసం ఆరంభ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. అందరి ఇళ్లలో ఆ లక్ష్మీదేవి సూర్యులు కురిపించాలని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. ఇక రమేష్ నాయుడు గారు, అన్న హరినాథ్ రెడ్డికి హెల్త్ బాగాలేదని ఫార్మర్స్ హెల్ప్ చేయండి అని చెప్పారు, కానీ ఆయనకి 2 ఎకరాల టమోటాలు వచ్చాయి. 2000 పోయినప్పుడు ఇంకా ఎందుకు మీరు ప్రమోట్ చేయడం? ఆయన ఇప్పుడు కాంటాక్ట్ సేవ్ అయితే ఇన్ఫర్మేషన్ అంటాడు. అన్న ఏదో ఇబ్బందులో ఉన్నాడు. ఆనంద్ అగ్రికల్చర్ తమ్ముడు శ్రీనాథ్ కూడా చెప్పాడు, అన్న నువ్వు కూడా పెట్టు, దానివల్ల పెట్టానన్న. సహాయం చేయడం చేయకపోవడం మన ఇష్టం. ఉన్నాడన్నా సతీష్ కూడా వెరీ వెరీ గుడ్ ఉన్నాడన్నా. ఇక మనం మరొక పరిశీలిస్తే వేమారెడ్డి గారు, మీ సమాచారం చాలా నచ్చుతుందన్నా, మీరు ఫార్మర్స్ నుండి ఏమీ ఆశించలేరు అన్న, దట్ ఈజ్ వై యు ఆర్ గ్రేట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నాకేమొద్దునా, నాకు తెలిసిన సమాచారం మాత్రం పంచుకుంటాను. దాని గురించి నేను ఆశించేది ఏమి ఉండదు. మీ ఆదరాభిమానాలు, మీ అభిమానం అది ఉంటే చాలు నాకు. డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఏదో వ్యాపారం ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ మాత్రం దానివల్ల నాకు పెద్దగా ఆదాయం లేదు. కేవలం మీ ఆదరాభిమానం వల్ల, మీ అభిమానం వల్ల మాత్రమే. దానివల్ల ఆదాయం లేకపోయినా సమయం కేటాయించి మరి నేను నా ఛానల్ రన్ చేస్తున్నాను. ఇక మనం మరొక పరిశీలిస్తే జయపాల్ గారు ఏదో కామెంట్ పెట్టారు. 1-2-3 సార్లు చదివాను, కానీ నా కామెంట్ నాకు అర్థం కావడం లేదు. కానీ ఆయన పెయిడ్ ఆర్టిస్టుల గురించి రాసినట్లు ఉంది. మొత్తం మీద ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. ఆగస్టు ధరల గురించి ఖచ్చితంగా
రేపు ఎన్ని పనులు ఒత్తిడి ఉన్నా ఎలా ఉన్నా రేపైతే ఖచ్చితంగా వీడియో మాత్రం మీ ముంగిట ఉంచుతాను. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ షహతాజ్.